గతంలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో విద్యార్థి సాయి తేజ కేసులో కీలక మలుపు తీసుకుంది ఈ కేసు విచారణ. మరి ముఖ్యంగా సాయి తేజ తమకు కొడుకు లాంటోడు అంటున్నారు ఆ లెక్చరర్లు. సరిగ్గా చదవడం లేదని సాయి తేజపై కఠినంగా ఉన్నామంటున్నారు ఆ లెక్చరర్లు. లైంగిక వేధింపుల వల్లే తన కొడుకు చనిపోయాడంటూ ప్రస్తుతం ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాయి తేజ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. టీచర్ భర్తకు ఏదో జబ్బుందంటోంది ఆమె, అందుకే తన కొడుకునే రమ్మని వేధించింది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది సాయి తేజ తల్లి. సాయి తేజ మృతిపై ధర్నాకు దిగింది ఆ కుటుంబం. అలాగే సాయి తేజ స్నేహితులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. నేరుగా విశ్వాస్కు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్నటి నుంచి సాయి తేజ కుటుంబం అక్కడ ధర్నాకు దిగిన సందర్భం. సాయి తేజను ఇటు వేధించారు, వేధింపులకు గురి చేశారు ఆ మహిళా లెక్చరర్లు అంటూ అటు సాయి తేజ కుటుంబం, అలాగే సాయి తేజ సన్నిహితులు, సాయి తేజ స్నేహితులు, సాయి తేజకు సంబంధించిన తోటి విద్యార్థులు అందరూ కూడా ధర్నాకు దిగారు. ఒకసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. అక్కడ మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇటు ఆ కుటుంబం కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, అక్కడికి చేరుకున్నారు. సాయి తేజకు న్యాయం చేయాలి, we want justice అంటూ కూడా అక్కడ మీరు చూడొచ్చు. సాయి తేజ ఫోటోకి అక్కడ ఇన్ఫాక్ట్ we miss సాయి తేజ, we miss you సాయి తేజ అంటూ వాళ్ళు అక్కడ ప్లకార్డులు పట్టుకున్నారు. ఆ కుటుంబం కంటతడి పెట్టుకుంటోంది. ఆ కుటుంబానికి సంబంధించి మీరు చూడొచ్చు చేతులు జోడించి వాళ్ళు అభ్యర్థించడం జరుగుతోంది. సాయి తేజకు న్యాయం చేయండి అంటూ డిమాండ్ చేస్తుంది ఆ కుటుంబం. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎదిగొచ్చిన కొడుకు కళ్ళ ముందే కుదేలైపోయి కళ్ళ ముందే ఇటు కాటికి చేరుతూ ఉంటే ఏ తండ్రి అయినా తట్టుకోగలడా? ప్రస్తుతం ఆ తండ్రి ఆవేదనది. మరీ ముఖ్యంగా గురువు లాంటి లెక్చరర్లే వేధిస్తే, గురువు స్థానంలో ఉన్న ఆ మహిళ గురువులే వేధిస్తే, ఆ వేధింపుల కొడుకు బలైపోతే, ఆ వేధింపుల కొడుకుని బలి తీసుకుంటే ఆ తండ్రి ఆవేదన ఉంటుంది. రెండు చేతులు జోడించి నా కొడుక్కి న్యాయం చెయ్యండి అంటూ ప్రస్తుతం ఆ కళాశాల దగ్గర ఆ తండ్రి ధర్నాకు దిగాడు. కన్నీళ్లతో అక్కడ వేడుకుంటున్నాడు. మీరు చూడొచ్చు వీ వాంట్ జస్టిస్ అంటూ అందరూ అక్కడ నినదిస్తూ ఉంటే ఆ తండ్రి నిస్సహాయంగా ఉండిపోయాడు. అక్కడ నా కొడుకుకి న్యాయం చేయండి, నా కొడుకు అన్యాయం అయిపోయాడు, నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నా కొడుకుని బలి తీసుకుంది వీళ్లకు సరైన శిక్ష విధించండి, నాకు న్యాయం చేయండి, నా కుటుంబానికి నా కొడుక్కి న్యాయం చేయండి అంటూ కూడా ఆయన అభ్యర్థిస్తున్న సందర్భం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో తండ్రి గోస అలా ఉంటే తల్లి బాధ ఎలా ఉంటుంది? కన్న పేగు నిన్నటి నుంచి నిర్విరామంగా ఏడుస్తూనే ఉంది. ఆ కంట గంగ ధారై కారుతూనే ఉంది కన్నీరు. ఇప్పుడు ఆ తల్లి మాట్లాడుతోంది. తన కొడుకుని ఆ మహిళా లెక్చరర్లే బలి తీసుకున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎందుకీ సాయి తేజ తల్లి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. సైన్ చేసి తీసుకురండమ్మా, మేడం నన్ను చాలా టార్చర్ పెట్టేస్తుందమ్మా, నేను వెళ్తే సైన్ చేయదు, నన్ను రేపు రమ్మంటది, ఈ ఎగ్జామ్స్ దగ్గర అయిపోయినాయి, ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో ఇవి నేను చదువుకుంటానమ్మా, నెల తలగే తిప్పి పొగిలేసింది అమ్మా, నేను ఎటువంటి ఫోన్ చేసినా ఆవిడ రెస్పాన్స్ అవ్వలేదు, నేను మెసేజ్ పెట్టి చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు, నేనేం చేద్దానమ్మా, ఈరోజు మీరు అడిగేది రండి, నేను ఇంటికాడ చదువుకుందని చెప్పాడు, మేము వెళ్ళొచ్చి రాగా నా కొడుకు వెళ్ళిపోండు, ఈ కొడుకు అయ్యంత టార్చర్ పెట్టిందో నా అమ్మ, నా ముద్ర మట్టి నీకు ఎలా తగులుతాడు, నా 21 సంవత్సరం కొడుకు, నా
నా కొడుకు ఈ కొడుకా నా కొడుకుని టార్చర్ పెట్టు నా కొడుకా మేము ఉద్ధరించుతావే నా అమ్మ నీకు పిల్లలు లేరా నా అమ్మ నా గడవా నా అమ్మ నా నాన్నకు మనిపించవా నా అమ్మ. ఏం చెప్పారు సాయితే ఆఖరిసారిగా మీకు ఏం మాట్లాడారు? ఏం చెప్పారు? ఎలా న్యాయం కావాలి మీకు? ఎలాగలా మాట్లాడే మేడం నా మీద మనం వెళ్ళి మాట్లాడు ఆవిడ నా మీదకి తోస్తుందమ్మా. చాలా మంది పిల్లలు పేరెంట్స్ తీసుకుని వస్తే వాళ్ళు అలాగే ఇబ్బంది పెట్టిందమ్మా. వాళ్ళు అలాగే టార్గెట్ చేసిందమ్మా. నన్ను అలాగే టార్గెట్ చేస్తుంది నా అమ్మోలమ్మా. అమ్మా ఆ మేడంతో నేను రాత్రి పేరెంట్స్ లేకపోతాను నా అమ్మ. మాట్లాడమ్మా పక్క న్యాయం చేస్తారు తండ్రి నీకు దండం పెడతాను. ఈ తల్లి తోగం ఆలకించండి. ఈ తల్లి బాధ అర్థం చేసుకోండి. నాకు న్యాయం చెయ్యండి. నా కొడుకు సంతోషం కల్పించండి. నా కొడుకు ఆత్మశాంతి కల్పించండి. నా కొడుకు ఈ కొడుక నేనెంతో చక్కగా పెంచుకున్నాను. ఈ కొడుక నేను గంటల మొక్కలు చేసు ఈ కొడుక సైన్ చేసి తీసుకురామ్మా. మేడం నన్ను చాలా టార్చర్ పెట్టేస్తుందమ్మా. నేను వెళ్తే సైన్ చేయదు. నన్ను రేపు రమ్మంటది. ఈ ఎగ్జామ్స్ దగ్గర అయిపోయినాయి. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో ఇవి నేను చదువుకుంటానమ్మా. నిన్న తలగే తిప్పి పొగిలేసింది అమ్మా. నేను ఎటువంటి ఫోన్ చేసినా ఆవిడ రెస్పాన్స్ అవ్వలేదు. నేను మెసేజ్ పెట్టి చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు. నేనేం చేద్దనమ్మా. ఈరోజు మీరు అడిగేది రండి. చూస్తున్నారుగా ఆ తల్లి ఆవేదన, చూస్తున్నారుగా ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. తన కొడుకుని చిత్రవధకు గురి చేశారు, మాటల్లో చెప్పలేనంతగా బాధ పెట్టారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ తల్లి. ఆ తండ్రి నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. తన కొడుక్కి న్యాయం చేయండి అంటూ ప్రస్తుతం వేడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. కాలేజీ గేటు ముందు ఇటు విద్యార్థులు, ఆ కుటుంబం, సాయితేజ సన్నిహితులు, సాయితేజ స్నేహితులు, వీళ్లతో పాటు సాయితేజ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, తోటి విద్యార్థులతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద పెద్ద ఎత్తున పోలీసులు కూడా చేరుకున్నారు. మహిళా పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఆ పరిస్థితి ఎక్కడా కూడా, ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ విద్యార్థి సంఘాలు చేరుకుంటున్నాయి. ఆ కుటుంబం చేరుకుంది. మహిళా విద్యార్థులు మీరు చూడొచ్చు. ఆ విద్యార్థులు అందరూ కూడా అక్కడ కూర్చుండిపోయారు. మేము ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. సాయితేజకు న్యాయం జరిగేంత వరకు మేము అక్కడి నుంచి కదలేదే లేదంటూ ఆ కుటుంబం మీరు చూడొచ్చు. మధ్యలో కూర్చుంది ఆ తల్లి. ఆ తల్లి చుట్టూతా ఆ కుటుంబం అలాగే మిగిలిన విద్యార్థులను కూర్చొని ప్రస్తుతం ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదేనా విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్లే ఇంతటి ఘాతుకానికి, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇంకా విద్యార్థులకు దిక్కెవరు? ఇదే ప్రశ్న ప్రజెంట్ రైస్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు ఆన్ స్క్రీన్. ఒకసారి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. చూడండి. బాబాయ్ సీరియస్ అయిపోయారు అనుకున్నా మ్యామ్, ప్రామిస్, ఏమైనా అంటున్నారేమో అని. ఎంతసేపు బాబాయ్ ఏమంటారు అదే సోదా, ఏమంటారు చంపేస్తాడా అంతేనా అని చెప్పి అక్కడి నుంచి రిప్లై. ఆ తర్వాత చూశారు అన్నారుగా మీరు అంటూ కూడా ఇటు సాయితేజ నుంచి రిప్లై. ఆ తర్వాత మీరు చూస్తే అసలు ఈ లైఫ్లో మాట్లాడకు దాదు, మొహం చూడకూడదు, అసలు మర్చిపోవాలి అని డిసైడ్ అయిపోయా.